వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. వైసీపీ హయాంలో పోలవరంను నిర్లక్ష్యం చేశారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వైసీపీ హయాంలో కనీసం డయాఫ్రమ్ వాల్ని కూడా కాపాడలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వచ్చాక కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టామని, అనుకున్న సమయం కంటే ముందుగానే నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పోలవరం మరింత ఆలస్యమైందని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఇప్పటికే పూర్తి అయ్యేదని చెప్పుకొచ్చారు. వీరైన తొందరలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ విజిట్ లో వచ్చాను. మొత్తం జరిగిన పనులన్నీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మిగిలిన డీటెయిల్ చెప్తాను. ఫస్ట్ మీరు చూస్తే న్యూ డయాగ్రామ్ వాల్, మీకు అందరికి ఒక ఐడియా ఉంది. ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఆ రోజు అయిపోయి ఉంటే 440 కోట్లతో ప్రాజెక్టు చాలా త్వరితగతిన పూర్తి అయ్యేది. ఎగ్జాక్ట్ గా 2020కి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. జూన్ 19లో ప్రభుత్వం మారింది. అక్కడి నుంచి ఈ ప్రాజెక్టుకి అన్ని విధాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. ఈ డయాఫ్రమ్ వాల్ ని కాపాడుకోవాల్సిన ప్రభుత్వం ఏజెన్సీని ఉన్నపళంగా మార్చడం, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయకుండా పోవడం, వీళ్ళు డయాఫ్రమ్ వాల్ పోయిందని గుర్తించలేని పరిస్థితి వచ్చింది. చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఏదేమైనా 440 కోట్లతో పూర్తి అయిపోయి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి కావాల్సింది. ఈ నిర్లక్ష్యం వల్ల ఈరోజు 6 నుంచి 7 సంవత్సరాలు టైం పెరగడం, కాస్ట్ పెరగడం, ఒక్క డయాఫ్రమ్ వాల్ అయిపోయిన డయాఫ్రమ్ వాల్కి అదనంగా 1000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఏది ఏమైనా ఈరోజు మీరు చూసినప్పుడు మళ్ళీ డయాఫ్రమ్ వాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్గా ఎక్స్పర్ట్స్ని పిలిపించి అన్ని స్టడీ చేసిన తర్వాత ఈ డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేయడమా లేకపోతే న్యూ డయాఫ్రమ్ వాల్ కట్టాలని వచ్చినప్పుడు రిపేర్లు చేస్తే ఏదైనా జరగరాని ఇది కానీ జరిగితే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి కాంప్రమైజే కాకూడదు. కాబట్టి కొత్త డయాఫ్రమ్ వాల్ కడదామని ఆ డయాఫ్రమ్ వాల్ కండెమ్ చేసి కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఈరోజు మనం చూస్తే ఆల్మోస్ట్ 1350 మీటర్లు క్యూములేటివ్గా ఇప్పటివరకు అయింది 71 మీటర్లు, ఇంకొక 279 మీటర్లు ఉంది. మొత్తం ఏరియా కూడా మీరు చూసినప్పుడు 18 జనవరి 25కి 65,352 స్క్వేర్ మీటర్స్ వేయాలి. 56,583 స్క్వేర్ మీటర్స్ పూర్తయింది. 87% పూర్తయింది. ఇంకొక 8,769 స్క్వేర్ మీటర్స్ కావాలి. 359 ప్యానల్స్ని పూర్తి చేయాల్సి వస్తే 277 చేశారు. ఇంకొక 82 చేయాలి. ఇవన్నీ ఫిబ్రవరి 15కి పూర్తవుతుంది. ఇది ఒక విధంగా శుభ పరిణామం. పోలవరం పనులన్నీ సమీక్ష చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుంగనూరు నియోజకవర్గం సదుంలో మైనింగ్ అడ్డంకులపైన స్పందించారు. అనుమతులు ఉన్నప్పటికీ స్థానికేతరులనే నెపంతో కొందరు నాయకులు గ్రానైట్ మైనింగ్ను అడ్డుకుంటున్నారని పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగత్ సింగ్ కులేస్తే చేసినటువంటి ఫిర్యాదుపైన ఆయన హామీ ఇచ్చారు. భారతీయులుగా ఎవరైనా ఎక్కడైనా పనిచేసుకునేటువంటి హక్కు ఉందని, చట్టవిరుద్ధంగా అడ్డుపడేటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పుట్లూరు మండలానికి నీరు ఇవ్వకపోతే తామేంటో చూపిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. హెచ్ఎల్సీ కార్యాలయంలో అధికారులతో కలిసి శైలజానాథ్ ఎన్నిసార్లు ఇలా మాట దాటవేశారని ప్రశ్నించారు. ఈ నెల 16న నీరు ఇవ్వకపోతే సింగనమల రైతుల తడాకా చూపిస్తారని సవాల్ చేశారు. నీరు ఉన్నా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జిల్లా ప్రజల తరఫున శైలజనాథ్ రాజకీయాలే చేస్తాడు. జనం కోసం, నీళ్ల కోసం, బ్రతుకు కోసం తప్ప మీ మాదిరిగా సంగతి స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా. ఎంతకాలం మభ్యపుచ్చుతారు. అధికారులకేమో నీటి యాజమాన్య పద్ధతులు తెలియదు, ఎక్కడెంత ఇస్తారో అర్థం కాదు. నీటి పరిపాలన ఈ అధికారం వెలగబెట్టే వాళ్ళకి తెలియదు. టీఎంసీలు వస్తూ ఉన్నాయి, ఎట్లా పోతా ఉన్నాయి, ఎప్పుడు వెళ్ళా, ఏం కథ, ఇవేవి లేవు. మేము ఎప్పుడైతే వీళ్ళ గురించి మాట్లాడతామో ఒక రోజు ముందు స్టేట్మెంట్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్ తొందరలో ఇస్తామని ఇది ఆఖరి విషయంగా చెప్తా ఉన్నాం. ఆఖరి వార్నింగ్ అనుకో కూడా చెప్తా ఉన్నాం. ఆఖరి
వాస్తవానికి ఈరోజు తేల్చుకుందాం అనుకున్నాం, కానీ వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 16వ తారీఖున సుబ్రాయ సాగర్ నుండి పుట్లూరు కెనాల్లోకి నీళ్లు వదిలి 17 కిందికి పంపిస్తామని చెప్పారు. నేను నమ్మడానికి సిద్ధంగా లేని వీళ్ళ పట్ల. ఐఏబీ మీటింగ్ కూడా జరగలే ఈ జిల్లాలో. అధికారులు, ప్రజాప్రతినిధులు, అట్లాగే ప్రజలకు సంబంధించిన వాళ్ళంతా కలిసి ఈ నీళ్లు ఏ విధంగా పంపిణీ జరగాలి, ఏ సిస్టమ్ కింద ఎన్ని నీళ్లు పోవాలి, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్కి ఎన్ని, లేదా గార్లదిలో ఎన్ని, లేదా సింగనమల చెరువుకి ఎట్లా పంపిస్తాం, ఇటువంటి ఏం మాటలు ఏం లేవు వాళ్ళ దగ్గర. మా దగ్గర లేవు, ఇయ్యలేము. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు అడ్వర్ట్ ట్యాంక్ నందు జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, పిఎస్సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు జిల్లా జాయింట్ కలెక్టర్తో కలిసి వాటర్ పేడల్ బోట్ షికారును ప్రారంభించారు. అయితే బోట్లో షికారు చేసి కార్యక్రమానికి హాజరైన వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి భీమవరం పట్టణంలోని బివి రాజు వీరమ్మ పార్కు నందు బివి రాజు ఫౌండేషన్ సహకారంతో మొదటి బోటు షికారును నవంబర్ 1న ప్రారంభించామన్నారు. ఇక రెండో బోటు షికార్ను నేడు అడ్వర్ట్ ట్యాంకు నందు ప్రారంభించడం జరిగిందన్నారు. అయితే సంక్రాంతి పండుగకు ముందు భీమవరం పట్టణం పరిసర ప్రాంతాలకు రాష్ట్రం, దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తారని తెలిపారు. పిల్లలకు, పెద్దలకు ఆహ్లాదకరంగా ఉండేందుకు బోటు షికార్ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అగోండి పాప ఉన్నారండి అక్కడ. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లిలో ₹1,00,000 సైకిల్ షెడ్ను ఏర్పాటు చేశారు. అయితే ఈ షెడ్డును లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్వివిఎస్ పాపారావు నాయుడు ప్రారంభించారు. అయితే క్లబ్ అధ్యక్షుడు దేవవత్ వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో వృద్ధులకు దుస్తువులు పంపిణీ చేయడంతో పాటు బీటెక్ విద్యార్థినికి ₹30,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. కొత్త సభ్యులను చేర్చుకుంటూ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని గవర్నర్ తెలిపారు. క్లబ్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. క్లబ్ అఫీషియల్ విజిట్ యాజ్ ఎ గవర్నర్ గా ఈరోజు ఇక్కడ మన ఎర్రంపల్లి లయన్స్ కమ్యూనిటీ హాల్లో చక్కని సేవా కార్యక్రమాలతో ఈ క్లబ్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక స్కూల్లో ₹1,00,000 విలువ చేసే సైకిల్ షెడ్ మరియు విద్యార్థుల స్కాలర్షిప్స్, దాంతోపాటు రిలీవింగ్ హంగర్ లో భాగంగా మన లయన్స్ ఇంటర్నేషనల్ త్రూఅవుట్ వరల్డ్ వైడ్ ఈ January 3rd to 11th ఒక సర్వీస్ వీక్. ఎక్కడికి ఎవరికి ఆకలిలో ఉన్న అన్నార్థులందరికీ కూడా వాళ్ళ ఆకలి తీర్చుకునే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇక్కడ ఆ కార్యక్రమం కూడా ఈ క్లబ్ ద్వారా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ క్లబ్ లో గత 10 సంవత్సరాలుగా ఒక చార్టర్ ప్రెసిడెంట్ గా చెన్నకేశ్వర రెడ్డి గారు, మరి వ్యవస్థాపకులుగా మన చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరంతరం ఈ 10 సంవత్సరాల నుంచి కూడా కొన్ని ₹1,00,000 కార్యక్రమం చేస్తూ ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ గోల్ నితిన్ అన్న పేరు మీద ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. నిరంతరం సేవలు చేస్తున్న ఈ క్లబ్ కి అటు జిల్లా నుంచి మల్టిపుల్ నుంచి కూడా చక్కని ప్రశంసలు ఎప్పుడు వస్తున్నాయి. ఇదే విధంగా సేవలో భాగంగా ఉండి వెంకటరావు గారు ఈ సంవత్సరం ప్రెసిడెంట్ గా ఆయన కూడా చక్కని సేవా కార్యక్రమం చేస్తున్నారు. క్లబ్ అఫీషియల్ విజిట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంస్కృతులు తమ దేశానికి స్ఫూర్తిదాయకమని మారిషస్ దేశ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ ప్రశంసించారు. ఇవాళ తిరుమల ధర్మగిరిలోని శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని బీర్ గోకుల్ సందర్శించారు. ఈ సందర్భంగా వేద పాఠశాలలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించిన అనంతరం విద్యార్థులు వేద పారాయణాన్ని తిలకించారు. మారిషస్లో నిర్మిస్తున్నటువంటి హరహర దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో వేద పాఠశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. భారతీయుల అతిథి మర్యాదలు అమోఘమని, ఆంధ్రప్రదేశ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని స్ఫూర్తిగా తీసుకొని తమ దేశాన్ని అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. All men and for the last many
मेरी ओर से, मेरी पत्नी की ओर से और जो मेरे डेलीगेशन है, स्वामी जी है, उनकी पत्नी है और श्री रामास्वामी जी है और लोग हैं हमारे डेलीगेशन में, तो उनके नाम से पर आप सभी को मैं अपना दिल से धन्यवाद देना चाहता हूँ। आप लोगों ने हमारा स्वागत किया, हमारे बारे में आपका हेड ने कुछ बातें की, मुझे उतना समझ नहीं आता पर सोच सकता हूँ कि कुछ कभी अच्छे बातें मेरे बारे में कहा, तो इसके लिए भी मैं आप सभी को धन्यवाद देता हूँ। मेरा जीवन अध्यापक के नाते बीत गया है। I have been a lecturer for my whole life, and in 2024 I have the opportunity to become the president of my country. So I have a lot of respect for teachers. You all. మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాడు, చాలా వామ్గా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నందుకు. అలానే టీచర్స్ కంటే చాలా ఇష్టం. ఆయన చాలా రోజులు లెక్చరర్గా ప్రొఫెసర్గా పనిచేసి ఆ ప్రొఫెసర్ నుంచి దేశాధ్యక్షులు అయ్యారు. అందుకని ఇక్కడ టీచర్స్ అన్న, టీచర్ ప్రొఫెషన్ అన్న చాలా గౌరవం అని ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలన అంతా విధ్వంసం, కక్షపూరిత రాజకీయాలతోనే సాగిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మచిలీపట్నంలో జరిగినటువంటి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గత ప్రభుత్వం పరిశ్రమలను తరిమేస్తే కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో పెట్టుబడిదారులను ఆహ్వానిస్తుందని తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర కృషిని ప్రశంసించిన మంత్రి బందరు పోర్టు, షిప్పింగ్ హార్బర్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గుంతలమయమైనటువంటి రోడ్ల మరమ్మతులకు జాతీయ రహదారుల సంస్థతో సమన్వయం చేసుకుంటామని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా కొండపి మండలం తాటాకులపాలెంలో రైతులకు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి రాజముద్రతో కూడినటువంటి కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రికార్డులు తారుమారుకు అవకాశం లేని విధంగా వీటిని రూపొందించామని, రైతుల్లో భరోసా కల్పించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పబ్లిసిటీ కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అన్నదాత సుఖీభవ ద్వారా ఏడాదికి దాదాపు 20,000 ఆర్థిక సహాయం అందిస్తూ విత్తనం నుంచి విక్రయం వరకు అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిలో ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ సందడి చేశారు. అనంతరం కనకదుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్నటువంటి ఆయనకు అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించి శేష వస్త్రంతో సత్కరించారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన నటుడు కొండపై ఉన్నటువంటి ఆధ్యాత్మిక వాతావరణం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్టేషన్ పరిధిలోని సోలార్ ప్యానెల్ వద్ద ఉన్నటువంటి వైర్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. మంటలు అదుపులోకి రావడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఈ ఘటనపైన విచారణ చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్టేషన్ పరిధిలోని సోలార్ ప్యానెల్ వద్ద ఉన్నటువంటి వైర్లకు గుర్తు తెలియని వ్యక్తి నిప్పు పెట్టడంతో దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ అయితే రైల్వే అధికారులు అదుపులోకి తీసుకురావడం జరిగింది. మంటలు అదుపులోకి రావడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక అధికారులు ఈ ఘటనపైన విచారణ చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్టేషన్ పరిధిలోని సోలార్ ప్యానెళ్ల వద్ద ఉన్నటువంటి వైర్లకు గుర్తు తెలియని వ్యక్తి నిప్పు పెట్టడంతో ఈ దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. మంటలు అదుపులోకి రావడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అధికారులు ఈ ఘటనపైన విచారణ చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నిప్పు పెట్టినటువంటి వ్యక్తిని గుర్తించేటువంటి ప్రక్రియను ప్రారంభించారా? పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ శ్రీరాజ్. నిత్యం రద్దీగా ఉండే తుని రైల్వే స్టేషన్లో అయితే ఒక్కసారిగా అలజడి రేగింది. తుని రైల్వే స్టేషన్ అంటే ఇది మొత్తం దాదాపు అన్ని ట్రైన్స్ ఈ రైల్వే స్టేషన్లో అయితే హాల్ట్ ఉంటుంది. మొత్తం ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉంటుంది తుని రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్లో
రైల్వే స్టేషన్ మాస్టర్ రూమ్ నుంచి మొదటి అంతస్తులో అయితే సోలార్ ప్యానల్ అయితే ఉంది. దీనికి అంటే కాపర్ వైర్ల కోసం అయితే గుర్తు తెలియని వ్యక్తి దీన్ని నిప్పు అంటించారని చెప్తున్నారు. ఈ నిప్పు అంటించిన వెంటనే ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో అయితే ప్రయాణికులు అయితే తీవ్ర ఆందోళనకు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే తేరుకున్న ఆ రైల్వే అధికారులు అయితే అక్కడ పొగలు మంటలు వస్తున్న ప్రాంతాన్ని గుర్తించి అగ్నిమాపక శాఖ అధికారులకైతే సమాచారం అందించడం, వెంటనే వారు ఓటౌటిన అక్కడికి రావడం, మంటలను అదుపు చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఈ నిప్పు అంటించిన వ్యక్తిగా అనుమానిస్తున్నారో ఆ వ్యక్తిని అయితే రైల్వే అధికారులు అదుపులో తీసుకుని పోలీసులకు అయితే అప్పగించడం జరిగింది. పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు దేనికోసం ఈ నిప్పు పెట్టారు, అసలు అంటే ఇతను మతిస్థిమితం లేని వ్యక్తా లేకపోతే సోలార్ ప్యానల్ వద్ద ఉన్న రాగి వైర్ల కోసం ఇటువంటి నిప్పు పెట్టారా అనేది పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే అక్కడ భారీ ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ప్రశాంతంగా అంటే ఆ మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దీనికోసం రాగి వైర్ల కోసం నిప్పు పెట్టారు, లేకపోతే అతను మతిస్థిమితం అనేది పోలీసులు అయితే విచారణ చేపట్టారు. దీంతో అక్కడ ఉన్న ప్రయాణికులు అంటే ఈ దట్టమైన పొగలు మంటలు చూసి ఆ భయాందోళనకు గురైన ప్రయాణికులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. ఈ అగ్నిమాపక శాఖ అధికారులు అయితే దాన్ని మంటలు ఆర్పిన వెంటనే ప్రయాణికులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులు కూడా ఈ సంఘటన నుంచి ప్రశాంతంగా ఎటువంటి నష్టం లేకుండా తప్పించుకున్న నేపథ్యంలో వారు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే తుని రైల్వే స్టేషన్ లో నెలకొంది. ఈ వ్యక్తి అయితే ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు, ఈ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ తుని రైల్వే స్టేషన్ లో ఉంటున్నాడు, అసలు ఈ పైకి వరకు ఎలా వెళ్ళాడు, నిప్పు పెట్టి అంత ధైర్యంగా ఈ ప్యానల్ కు నిప్పు ఎలా పెట్టాడు అనే దాని మీద పోలీసులు అయితే విచారణ సాగిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో అసలు దీని మీద అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, దీన్ని నిప్పు పెట్టాల్సిన అవసరం ఏముందనే సమాచారం అయితే పూర్తిగా తెలుస్తుంది. శ్రీరాజ్, ప్రమాదానికి సంబంధించి ఏమైనా నష్టం జరిగిందా, అదేవిధంగా రైళ్ల రాకపోకలకి ఏమైనా అంతరాయం ఉందా, దాని మీద రైల్వే శాఖ అధికారులు ఏమైనా స్పందించారా? శ్రీరాజ్, ఈ రైల్వే స్టేషన్ అంటే రైల్వే ట్రాక్ కి ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి అయితే ఎటువంటి సంబంధం లేదు. ఈ రైల్వే రాకపోకలు అయితే యథావిధిగా అక్కడ పొగలు వ్యాపించినప్పుడు కూడా యథావిధిగా కొనసాగాయి. రైల్వే అధికారులు మాత్రం అసలు రాగి వైర్ల కోసం అంటే కాపర్ వైర్ల కోసం మాత్రమే ఈ నిప్పు పెట్టారనే అనుమానం అయితే రైల్వే అధికారులు వ్యక్తం చేస్తున్నారు. యథావిధిగా అయితే రైళ్లు రాకపోకలు అయితే సాగుతున్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి అంతరాయం లేదు. ఈ ఎవరైతే నిప్పు పెట్టారో ఆ వ్యక్తిని అయితే పోలీసులు అదుపులో తీసుకుని విచారణ సాగిస్తున్నారు. అసలు ఎందుకు నిప్పు పెట్టాడు అనేది మరి కొద్దిసేపట్లో తెలుస్తుంది. శ్రీరాజ్, థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లాలో ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి స్పష్టం చేశారు. మదనపల్లిలో నిర్వహించిన అవగాహన బైక్ ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి మండల కేంద్రంలో హెల్మెట్ పైన అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ఎస్పీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అయితే హెల్మెట్ ఉంటేనే బంకుల్లో పెట్రోల్ పోసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అతివేగం వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలను రోడ్డున పడేయవద్దని, వాహనం పైన ప్రయాణించేటువంటి ఇద్దరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
పక్కా లోకల్ ఏపీ న్యూస్. మరిన్ని లోకల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.